ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చ్ 4 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. వాడు తీర్పులోకి రాక మరణంలో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వ్యాఖ్యాన అంశం ద్విమనస్కులు కావద్దు. వ్యాఖ్యాన అంశం ద్విమనస్కులు కావద్దు. వ్యాఖ్యానం: ఒకే సమయాన 2 స్థలాల్లో ఒక వ్యక్తి ఉండలేడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు జీవములోకి దాటి ఉన్నాడు అని క్రీస్తు నేర్పుతున్నాడు. దాటి ఉన్నాడు అంటే చేరెను అని అర్థం. క్రీస్తును నమ్మక ముందు ఉండిన చోటొకటి, నమ్మిన తరువాత చేరిన చోటు వేరొకటి అని తెలుస్తోంది. చాలామందికి ఈ సంగతి స్పష్టం కాలేదు. ఒకనాడు ఒక దానిలోనూ, మరి ఒక రోజు మరొక దానిలోనూ, 3వ రోజు కూడా తిరిగి పాత దానిలోనూ చేరినట్టు భావిస్తారు. అంతేకాదు, వారి జీవితం అటులనే మార్పుతోనే చేరి ఉంది. వారికి స్థిరత లేదు అని అర్థం. వచనం అట్లు నేర్పదే. నమ్మినవాడు ఒకేసారి జీవంలోకి దాటి వచ్చినట్టు క్రీస్తు నిశ్చయతతో బోధిస్తున్నాడు. మరణమే మన మొదటి ప్రదేశం. దానిలో పుట్టి పెరిగితే గాని క్రీస్తు సువార్త వాక్యాన్ని విని ఆయన యందు దేవుని శక్తి కనబడినందున దేవుడే ఆయనను పంపెను అని నమ్మి ఆయనను స్వంత రక్షకునిగా అంగీకరించాం. ఇది కాగానే పాత దానిని విడిచిపెట్టి దాటి వచ్చి కొత్త ప్రదేశాన్ని చేరిన నవీన స్థితి లభించి ఆనందించ మొదలుపెట్టాం. నిత్య జీవం మాకు లభించెను. స్తోత్రం. ఇట్టి గ్రహింపులను ప్రసంగంలోనూ అనుభవంలోనూ దాటి వచ్చిన ఈ స్థితిని పరిచయం చేసుకొని 2 గుర్రాల మీద కాళ్ళు పెట్టినట్టు ద్విమనస్కులు కాక క్రీస్తు మీద ఏకాభిప్రాయం గలవారై ఉండండి. రక్షింపబడ్డారా లేదా? సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.